దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలన్న కార్యం ఏంటంటే, దేవుని వాక్యము, దేవుని ఆత్మ అనే ఒక కాన్సెప్ట్ మీద కొన్ని మాటలు అందరికి తెలుసనమాట. తెలిసిన కార్యాన్ని మళ్ళా ఒకసారి గుర్తు చేయడానికి దేవుడు கృப இச்சுனுகாக. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இன்றைக்கு உங்களோட நான் பகிர்ந்து கொள்ள வேண்டிய காரியம் தேவனுடைய வார்த்தை, தேவனுடைய ஆவி. இது எல்லாருக்கும் தெரிந்த காரியம் தான். இதை குறித்து நாம் சற்று தியானித்து பார்க்க போகிறோம். క్రైస్తవులను చూసినప్పుడు క్రైస్తవ సంఘములైన మరి పరిచర్యలైన మనము చరిత్రలో చూస్తున్నప్పుడు కొందరు వచ్చి వాక్యానికి ఎక్కువ వాళ్ళు వచ్చి గొప్పతనాన్ని ఇచ్చి వాక్యాన్ని ముందుగా ఉంచుకొని వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తూ ఉంటారు. நம் கிறிஸ்தவ உலகத்தை பார்க்கும்போது ஊழியர்களை பார்க்கும்போது கடந்த சரித்திரத்தை பார்க்கும்போது அநேகர் வார்த்தைக்கு முக்கியமான ஸ்தலத்தை கொடுப்பாங்க. వాక్యానికి ముందు స్థలాన్ని ఇవ్వడం తప్పు కాదు. అదే ప్రథమంగా మనకు ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము లేకపోతే మనకు వెలుగు లేదు. நாம் వసనத்துக்கு முதல் இடம் கொடுக்க வேண்டும். వసనం ఇల్లావిట్టాல் நமக்கு வெளிச்சம் இல்ல. కీర్తనకారుడు కీర్తనలో 119వ కీర్తన 105వ వాక్యంలో చెప్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా యొక్క త్రోవకు మార్గమునకు వెలుగై ఉన్నది అని కూడా చెప్తున్నాడు. సంగీతకారன் சங்கீதம் 119வது சங்கீதம் 105வது வசனத்தில் சொல்லுகிறார், ஆண்டவரே உம்முடைய வார்த்தை என்னுடைய పాదத்துக்கு దీపమాகும், என்னுடைய పాதைకి వెలిచ్చமாக இருக்கிறது. ఒక్కసారి ఆలోచించండి. ఈ బైబిల్ గ్రంథం మీ చేతిలో లేకపోయి ఉంటే ఈరోజు దేవుడిచ్చాడు. ఒకవేళ మనకు అందుబాటులో లేదనుకోండి బైబిల్ పుస్తకం. ఈ పుస్తకం అనేది మన చేతిలో లేదు ఇప్పుడు. రాయలే. ఎవరు రాయలే. కానీ అందరూ చెప్పుకుంటున్నారు. యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని అలా చెప్పుకుంటూ వచ్చుంటే ఈరోజు నిజమైన యేసు అనే వ్యక్తి తెలుసుంటాడా అంటే ఖచ్చితంగా మనకు తెలిసుండేవాడు కాదు. ఈ పుస్తకం ఉన్నప్పటికీ ఈరోజు బోధనలు ఎలా ఉన్నాయంటే తప్పుడైన బోధనలు. యేసుక్రీస్తు దేవుడు కాదు. నిన్నటి దినమందు ఆంధ్రాలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి త్రిత్వము గురించి. కొందరైతే కరెక్ట్ ట్రినిటీ గురించి మాట్లాడుతుంటే మరి కొందరు వచ్చి ముగ్గురున్నారు 3 దేవుళ్ళు అన్నట్లు కూడా యేసుక్రీస్తు వచ్చి తండ్రి కన్నాడు అని కూడా ఇంకా మనుషులు ఎలా కంటారో అలాగే తండ్రి కూడా యేసుక్రీస్తును రూపించి కన్నాడన్న ఏరియనిజం గురించి కూడా చర్చలు యూట్యూబ్‌లో జరుగుతున్నది. కొన్ని క్లిప్స్ చూశానన్నమాట. సో, మరలా ఆ విషయాన్ని వచ్చి సాతాను వచ్చి తప్పుదారి పట్టించి యేసుక్రీస్తు దేవుడి కంటే తక్కువ, లేకపోతే ఆయన దేవుడు కాడు అన్న ఒక ఆహ్, ఆలోచనను మళ్ళా విత్తుతున్నాడన్నమాట. பாருங்க ஆந்திரால நேத்து தினத்துல பார்த்தேன். சில யூடியூப் சேனல்ஸ்ல திரியேக தேவனை குறித்து மறுபடியும் அவங்க பேசிக்கிட்டு இருக்காங்க. சிலர் சொல்றாங்க உண்மையான திரியேக தேவனை. மற்றவங்க தேவன் திரியேகம் கிடையாது. அவர் 3 தேவனா இருக்கிறார். பிதா வேற, குமாரன் வேற, பரிசுத்த ஆவியானவர் வேற. பிதா குமாரனை பெற்றெடுத்தார். எப்படி ஒரு குழந்தையை நீங்க பெற்றெடுக்கிறீங்களோ, அது மாரி பெற்றெடுத்தார் என்று நினைக்கிறாங்க. సమస్య ఏంటంటే బైబిల్ వాక్యాన్ని వాక్యంగా చదువుకున్నప్పటికీ ఆ వాక్యం అర్థం కావాలంటే ఈ వాక్యాన్ని రాసిన రచయితను చూస్తేనే ఆయన సంప్రదించి ఆయన చెప్తేనే అసలు ఏం చెప్పదలుచుకున్నాడన్న కార్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా కాకుండా మన సొంత అభిప్రాయాలు మరి మన తెలివితేటలను ఉపయోగించుకున్నప్పుడు ఈ పుస్తకమే మనల్ని వచ్చి తప్పుదారు పెట్టించడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయని కూడా మనము చూడొచ్చు. చరిత్ర ఆధారం ఇస్తున్నది. ఇదే బైబిల్ పుస్తకాన్ని చదువుతున్న కొందరు వచ్చి దేవుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. பாருங்க, இந்த வேத புத்தகத்தை, வசனத்தை நாம் முக்கியமாக வைத்து செய்தாலும், இந்த வசனத்தை புரிந்து கொள்ள, இந்த வசனத்தை எழுதினவர் கிட்ட தான் போய் கேட்கணும். அப்பதான் இந்த வசனத்துடைய அர்த்தம் புரியும். அப்படி இல்லாம, சொந்த ஞானத்தினால் వసనத்தை புரிந்து கொள்ள வேண்டும் என்றால், మగా పెరియ ఆపత్తు. ఇటు ఒక పక్క దేవుని వాక్యము. మరి ఇంకొక గుంపు వారు ఏం చేస్తున్నారంటే, దేవుని ఆత్మకే ఎక్కువ ప్రథమ స్థలాన్నిచ్చి వాక్యాన్ని పక్కనుంచేస్తున్నారు. இப்படி ஒரு கூட்டம் வார்த்தைக்கு முக்கியத்துவத்தை கொடுத்து அப்படி இருந்தால், மற்றொரு கூட்டம் என்ன செய்யுதுன்னா, ஆவியானவருக்கு முக்கியத்துவத்தை கொடுக்கிறது. ஆவியானவர் தான் எல்லாமே செய்யணும். அப்போ வசனம் கூட அது தூரமா வச்சிடுறாங்க. வசனத்தை பார்க்கறதில்ல. ఆవియానవర్ నడతుదల్. ప్రతి ఒక్కటి కూడా నన్ను పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు అనే కూడా ఆ నడిపింపు ద్వారా నడుస్తున్నానని చెప్పి రాయబడిన వాక్యాన్ని అది చులకనగా భావించి ఆ వాక్యాన్ని దూరం పెట్టి ఇప్పట్లో ఆ వాక్యం పనికిరాదు. దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నేరుగా మాట్లాడతాడు. మాట్లాడడం వాస్తవమే మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటల మీదే వాళ్ళ నమ్మకాన్ని ఉంచుకొని వెళ్ళడం వల్ల కూడా ఆపదల్లో పడిపోతున్నారు.
இரண்டாவது கூட்டமான ஜனங்க என்ன செய்றாங்கன்னா, அவங்க வந்து எழுதப்பட்ட வசனத்தை கொஞ்சம் தூரமா வைத்து, எல்லாமே ஆண்டவர் நேரடியா என்னோடு பேசுவார். ஆண்டவர் பேசுவார். பேச மாட்டார்ன்னு இல்ல, பேசுறார். ஆனா, அந்த பேசுகிற காரியத்தை வைத்துவிட்டு, இந்த வசனத்தை தூரமா வைத்து, அவங்களுடைய అనుభవங்கள் மேல పోகும்போது కూడా ஒரு ఆపత్తు ఏర్పడుகிறது. అందుకే ఇందాక నేను గ్రూప్‌లో ఒక కోటు పెట్టాను. అందరూ సాక్ష్యం చెప్తుంటే ఆ సమయంలో పెట్టానన్నమాట. మీరు ఒకసారి చూసినట్ల ఆహ్, ఆ కోట్ ఏం చెప్తుందంటే, విత్ ద వర్డ్ అలోన్ యూ డ్రై అప్. వాక్యం ఒక్కటే ఉంచుకొని చదువుతూ లేకపోతే పరిశుద్ధాత్మ లేకుండా చదువుతూ ఉంటే ఎండిపోయే అనుభవం మనకు కలుగుతుందంట. విత్ ద స్పిరిట్ అలోన్ యూ బ్లో అప్. ప్రతిదీ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ, ఆత్మ అని వాక్యం వదిలేస్తే గాలి వలె మనను కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. విత్ ద వర్డ్ ప్లస్ స్పిరిట్ యూ గ్రో అప్. వాక్యము, దేవుని ఆత్మ 2 సమానంగా ఉంచుకొని నడిచినప్పుడు, అప్పుడు మనము ஆத்மலோ பெருகடமோ, మన ஆத்மீயమైన జీవితం ఎదగడం అనేది కూడా జరుగుతుందంట. பாருங்க இந்த இடத்துல ஒரு கோட் இருக்கு. வித் தி வோர்ட் அலோன் யூ ட்ரை அப். வார்த்தையை மாத்திரம் நீங்க படிச்சுக்கிட்டு, ஆவியானவரே இல்லாவிட்டா வாழ்க்கை காய்ந்து போகும். இல்ல வார்த்தையை விட்டு ஆவியானவர், ஆவியானவர், ஆவியானவர் எல்லாவற்றுக்கும் ஆவியானவர் என்றா காற்று அடிக்கிற மாரி நம்ம அடிச்சுக்கிட்டு போயிடுவோம். ஆனா வார்த்தையும், ஆவியானவரும் ஒன்றித்து ஒ ஒ ஒரும் ஒருமித்து நாம் வந்து ஆவியையும், தேவனுடைய ஆவியானவரையும், வார்த்தையும் சமமாக நம்மளுடைய வாழ்க்கையில அந்த பேலன்ஸ கொண்டு வரும்போது, நாம் வந்து వளர்ந்து வருகிறோం. ఈరోజు యేసుక్రీస్తు సంఘానికి కావాల్సింది 2. దేవుని వాక్యం కావాలి. దేవుని ఆత్మ కూడా మనకు చానా అవసరం. இன்றைக்கு இயேசு கிறிஸ்துவின் சபைக்கு வேண்டியது தேவனுடைய வார்த்தையும் வேண்டும், தேவனுடைய ஆவியும் வேண்டும். మనము ఒక మెయిన్ లైన్ చర్చెస్ ఇప్పుడు అది మెథడిస్ట్ అయినా ఉండొచ్చు, సీఎస్ఐ ఉండొచ్చు, మరి యాంగ్లికన్ ఉండొచ్చు. ఆహ్, అటువంటి సంఘాల్లో చూసినప్పుడు ఎక్కువ వాక్యము కోర్ డాక్ట్రిన్స్ అని చెప్పుకుంటే కొన్ని అన్నమాట. మనకు కోర్ డాక్ట్రిన్స్ అంటే సెంట్రల్ డాక్ట్రిన్స్ త్రిత్వము, యేసుక్రీస్తు దేవుడు, ఆయన కన్యక గర్భంలో పుట్టాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, తిరిగి ఆయన లేచాడు, ఆయన ఎత్తబడ్డాడు, మరలా రెండో రాకడ రానే ఉన్నది. ఆయన రాజ్యము ఈ భూమి మీదకొస్తుంది. యేసుకు తప్ప వేరొక మార్గం ద్వారా రక్షణ లేదు అన్న కార్యం వచ్చి ఇది కోర్ డాక్ట్రిన్స్. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి వాళ్ళకు కొన్ని కొన్ని వీక్స్‌లో వచ్చి అవి ఆ వాక్యాలు చెప్తూ ఉంటారన్నమాట. మీరు మెయిన్ లైన్ చర్చెస్‌కి వెళ్ళేవారేంటే మీకు తెలుసు. ఒక వీక్ వచ్చి ఇంకా పునరుద్ధానం గురించి, ఒక వీకు మరణం గురించి, ఒక వీకు పెంతెకోస్తు దినం గురించి అన్నిటిని కూడా కవర్ చేస్తూ వస్తారు. వాళ్ళ షెడ్యూల్‌లో చూసినప్పుడు ఆ సెర్మన్ అన్నది ఆ టాపిక్స్ వచ్చి ప్రతి టాపిక్‌ని కవర్ చేసేటట్లు వాళ్ళు రాసి லிখিச்சு ఉంచుంటారు వాళ్ళ புஸ்தகாల్లో. மெயின்லைன் சர்ச்சஸ் நம்ம பார்க்கும்போது அவங்களுடைய வார்த்தை எப்படி இருக்குன்னா, அவங்க பிரசங்கம் ஒவ்வொரு வாரமும் ஒவ்வொரு டாபிக்க கவர் பண்ற மாரி ஆண்டவருடைய உயிர்த்தெழுதல், பிறப்பு, இறப்பு, அவருடைய வரப்போகிற காரியம் எல்லாமே కవర్ பண்ணியிருப்பாங்க. కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటంటే పరిశుద్ధాత్మకు స్థలమివ్వరు. పరిశుద్ధాత్మ అనుకున్నది చెప్పనివ్వరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒకరోజు వేరే ఒక టాపిక్ గురించి మాట్లాడమంటుంటే, ఆ మాటలు మాట్లాడడానికి ఆ సేవకునికి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు రాసిపెట్టారు. చర్చ్ ఆర్డర్ ఇచ్చిన వాటినే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ వాక్యం మాత్రం ఉంటుంది. ఒట్టి వాక్యాన్ని ఇంకా మనం బ్రదరన్ చర్చెస్ కూడా వెళ్తే మీకు సూపర్ వాక్యాలు దొరుకుతాయి. అక్కడ చేసే ప్రసంగాలైనా ఇప్పుడు ఎల్ఎఫ్‌కెళ్ళండి. ఎల్ఎఫ్ సంఘం మీకు తెలిసుంటుంది. జాషువా డానియల్ గారు, మరి డానియల్ గారు ఇంతకుముందు. వాళ్ళ దాంట్లో వాక్యం ఎక్కువ వాక్యాన్ని చెప్తూ ఉంటారనమాట. ఎవరిని తప్పు పెట్టడానికి కాదు. మనం అర్థం చేసుకోవడానికి నేర్చుకుంటున్నాము. అందుకే ఇవన్నీ కూడా నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను. ఇలా ఆర్గనైజేషన్స్ నేమ్స్ చెప్పి మాట్లాడడం ఎందుకంటే మీరంతా కూడా రేపు పొద్దున దేవుని సేవ చేసేవారుగా ఉంటారు కాబట్టి, అలా భావించి నేను వచ్చి ఓపెన్ మాట్లాడుతున్నా. ఎవరిని కూడా విమర్శించడానికో, ఎవరిని కూడా ఏ ఒక్క సేవను, ఏ ఒక్క సంఘాన్ని కించపరచడానికి ఏ ఒక్క అటువంటి అభిప్రాయము లేదని కూడా నేను వ్యక్తపరుస్తున్నాను. பாருங்க நான் உங்களுக்கு வந்து இது மாரி பெயர்களை சொல்லி, அந்த சபைகளுடைய பெயர்களை சொல்லி, அங்க இருக்கிற குறைகளை சொல்லுகிறதுக்கு காரணம் வந்து, நீங்க நாளைக்கு கர்த்தருடைய ஊழியத்தில நீங்க வந்து எதிர்காலத்தில வரப்போகிறீங்க என்று அறிந்து, உங்களுக்கு ஒரு பயிற்சியாக சொல்லுகிறதுனால தான் இப்படி சொல்லப்படுகிறது. அந்த நபரையோ, அந்த சபையோ நாம் வந்து தரக்குறைவா பேசுறது
கிடையாது. அது நம்மளுடைய அது நம்மளுடைய நோக்கம் கிடையாது. இப்போ சில சபைகள்ல பார்த்தீங்கன்னா, వార్త வந்து ரொம்பவும் అழகாக இருக்கும். ரொம்பவும் బలపట్టిருப்பாங்க. వాక్యము చక్కగా బోధిస్తుంటారు. ఆ వాక్యం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఫౌండేషన్ వచ్చి డాక్ట్రినల్ విషయాల్లో ఇటువంటి సంఘాల్లో బ్రెదరన్ చర్చెస్ అయినా, ఎల్‌డిఎఫ్ చర్చెస్ అయినా వాళ్ళు వాక్యంలో చాలా గట్టిగా నిలబడుకుంటారు. పాపం గురించి చాలా ఖండించి మాట్లాడడం, ధనాపేక్ష ఉండకూడదు, మరి వచ్చి గర్వం ఉండకూడదు. ఇటువంటి కార్యాల మీద ఎంఫసిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అటువంటి వాక్యాలను చదువుకొని పరిశుద్ధ జీవితం మీద ఎక్కువ వాళ్ళు వాళ్ళ ஃபோக்கஸ்ன்னு ఉంచుతూ ఉంటాரு. இப்போ பிரதரன் சர்ச்சஸ், எல்டிஎஃப் சர்ச்சஸ் இப்படிப்பட்ட சபைகள்ல பார்க்கும்போது, வசனத்தை அதிகமாக அவங்க போதித்து, பாவத்தை குறித்து அவங்க வந்து கண்டிப்பாக பேசி, பரிசுத்த வாழ்க்கை குறித்து பேசி, அவங்கள வந்து வளர்த்திக் கொண்டிருப்பாங்க. అక్కడున్న సమస్య ఏంటంటే, వాక్యం, 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 వాక్యం అని కూడా వాక్యాన్ని చదువుకుంటూ పరిశుద్ధాత్మకు స్థలమివ్వకుండా జీవితాలు ఎండిపోయి ఉంటుందన్నమాట. సంఘంలో ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ ఆ ఆనందము, ఆ సంతోషము ఒక సమస్యొచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోలేరు. ఒక చిన్న అనారోగ్యం వస్తే ఎలా ప్రార్థించి స్వస్థతలో నడిపించాలో తెలియదు. సొమ్మసిల్లిపోయినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలా పొందుకోవడం వాళ్ళకి రాదు. అది లేదు అని కూడా చెప్తూ ఉంటారు. பாருங்க அங்க பிரச்சனை என்னவென்றால், இப்படி வசனத்தை நல்லா கற்றுக்கொள்வாங்கோ, நித்தியத்துக்கு அவங்க தயாராயிட்டாங்க. ஆனா, வாழ்க்கையில வருகிற ஒரு சோதனைய, ஒரு 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 வியாதிய அவங்கனால குணப்படுத்த முடியாது. இல்லாவிட்டால் ஒரு అభిషేకం அவங்கனால పెట్టి బలం అடைய முடியாது. రెండో గుంపు వారు మనం చెప్పాం. ఎప్పుడు ఆత్మ, ఆత్మ. ఏది చేసినా ఆత్మ. పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత అని పెంతుకోస్తు సంఘాలు, పెంతుకోస్తు వర్గంలో ఉన్నవాళ్ళు ఎక్కువ వచ్చి ఇలా ఎక్కువ వాళ్ళ వాక్యము లోతులో వెళ్ళకుండా ఆత్మ మేనిఫెస్టేషన్స్‌లో ఎక్కువ వెళ్తుంటారు. ప్రవచనాలు, మరి దర్శనాలు, కలలు, అభిషేకము, అన్య భాషకొచ్చి ఇంకా వ్యాఖ్యానం చెప్పడము. ఇట్లా ஸ்பிரிச்சுவல் கிஃப்ட்ஸ் మీద వీళ్ళ ఎంఫసిస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. இப்ப பெந்தகோஸ்து சபைகள்ல பார்க்கும்போது, பரிசுத்த ஆவியானவரை குறித்தும், பரிசுத்த ஆவியினால வருகிற வரங்களை குறித்து அதிகமாக பேசுவாங்க. தீர்க்க தரிசனங்கள், கனவுகள், தரிசனங்கள், ஆண்டவருடைய வழிநடத்துதல் இதை குறித்து தான் அதிகமா பேசிக்கிட்டு இருப்பாங்க. ఇప్పుడు ఈ పెంతెకోస్తు సంఘములు అని చెప్పబడుకున్న సంఘాల్లో ఉన్న ఒక కొరత ఏంటంటే వాక్యములో ఉన్న సత్యము, ఆ లోతు తగ్గిపోతూ ఉండడం వల్ల అనేక ఎక్సెస్‌లో వెళ్ళిపోయి కొందరైతే ధనాపేక్షలో పడిపోవడం, కొందరు తప్పుడు బోధనలు వెళ్ళిపోవడం, దేవుడు నాకు చూపించాడు అలా కాదు, ఇలా అనేసి వాళ్ళకు నచ్చినవి, వాళ్ళ మనస్సుకు తోచినవన్నీ కూడా దేవుడు చెప్పేసాడని కూడా ప్రజలను తప్పుదారి పెట్టించడము, ప్రవచనాలు చెప్తామని ఇంకా ప్రవచనాలు చెప్పడము, అటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ వెళ్ళడం వల్ల కొందరొచ్చి హర్ట్ అయిపోతుంటారు బాగా. అక్కడ మరి దేవుని ఆత్మ అபிஷேகமே లేదు அன்னట్లు கூட వచ్చేస్తుంటారు. பாருங்க இப்படி வந்து இந்த சபைகள்ல வந்து பெந்தகோஸ்து சபைகள்ல இருக்கிற குறை என்னவென்றால், எல்லாமே ஆவியானவர்ன்னு சொல்லி, ஆவியானவர், ஆவியானவர்ன்னு சொல்லி செய்கிற காரியங்கள் வந்து மற்றவங்கள வந்து மனச வந்து புண்படுத்திடும். ஏன்னா, அவங்க வந்து தவறான தீர்க்க தரிசனம் சொல்லிடுவாங்க இப்போ. தவறான தரிசனங்கள சொல்லிடுவாங்க இப்போ. அது அவங்களுடைய வாழ்க்கைய మిகவும் మిகவும் కెడుతువిడం. ముఖ్యంగా మరి ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహ్, ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నమాట. కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రతి ఒక్కరు చేసుకోవడం ఉంటుంది. ఒకటి వచ్చి నేను ఈ స్థలానికెళ్ళి పని చేయాలా? ఈ ఈ ఈ కోర్స్ తీసుకోవాలా? మరి ఎవరిని వివాహం చేయాలి? ఇటువంటి కార్యాల్లో కూడా ఆహ్, ఈ ఆత్మాభిషేకం అని చెప్పినప్పుడు కొందరొచ్చి ప్రవచనం చెప్పడం ద్వారా నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కూడా వాళ్ళు నిర్ధారించి చెప్పేస్తారన్నమాట. ఇదే దేవుని చిత్తం వీళ్ళే ఈ అమ్మాయినే నీకు సిద్ధపాటు చేశాడని చెప్పడం వల్ల, వాళ్ళు చేసుకొని రేపు ఏ ఒక్క సమస్యొచ్చినా వీళ్ళ మీద బాధ అనేది వాళ్ళకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ సమీపంలో కాలంలో ఒక సంవత్సరం ముందు నా స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. అలాగే చేసుకున్నాడు. ఒక అమ్మగారొచ్చి ప్రార్థన చేసి ప్రవచించడం వల్ల చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కుటుంబంలో నెమ్మది లేదు. ఇప్పుడు డైవర్స్‌కెళ్తున్నారన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయిలో నిజాయితీ లేదు. అటువంటి అమ్మాయిని దేవుడు చూపిస్తాడని నన్ను ప్రశ్నిస్తున్నాడు. నా దగ్గరొచ్చి కౌన్సెలింగ్‌కొచ్చాడు. మన సంఘానికొచ్చాడు అబ్బాయి. వచ్చి ఒక 3, 4 అవర్స్ ఏడుస్తూ తన జీవితంలో జరిగిన కార్యం చెప్పాడు. ఐయామ్ టైర్డ్ ఆఫ్ ఆల్ థీస్ ప్రాఫెసీస్. ఇటువంటి వారిని మా ఇంట్లో ఇంకా ఎవరిని కూడా చేర్చొద్దని కూడా మా అమ్మతో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు నెలకొకసారి ఒక సేవకుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని ప్రవచనాలు చెప్పడం. ఇలా చేయండి, శాపాలున్నాయి, అలా వెళ్ళిపోతాయి. ఉన్నాయి శాపాలు లేదని చెప్పడం లేదు. ఉన్నాయి సమస్యలు. కానీ వాటినే పదే పదే చెప్పి ఏదో ఒకటి చెప్పాలని చెప్తూ వీళ్ళంతా కూడా వీళ్ళ మైండ్‌ని డిస్టర్బ్ చేయడం. వాళ్ళ కుటుంబం అంతా
డిస్టర్బ్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యాలు జరిగినప్పుడు వాళ్ళకేం కలుగుతుందంటే పరిశుద్ధాత్మ మీద ఒక ద్వేషం అనేది కలుగుతుంటుంది. కానీ అది పరిశుద్ధాత్మ కాదు. వాళ్ళ సొంత ఆత్మతో వాళ్ళు నచ్చిన కార్యాలను చేసుకుంటూ ఎక్కడ పరిశుద్ధాత్మ వెళ్లి నువ్వొచ్చి ఇలా తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించుకొని ఎక్కడ చెప్పలేదు. దేవుడు మాట్లాడాలనుకుంటే వారిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి மாట్లాడుతూ ఉంటాడు. பாருங்க இந்த மாரி சபைகள்ல நடக்கிற ஆபத்து என்னவென்றால், அவங்க வந்து தீர்க்க தரிசனத்த வந்து ஒரு குறி கேட்கிற மாரி எல்லாவற்றுக்கும் தீர்க்க தரிசனம் கேட்டுக்கிட்டு இருப்பாங்க. சமீபத்தில ஒரு என்னுடைய நண்பன் கூட திருமணம் ஆச்சு ஒரு 1 1/2 வருடத்துக்கு முன்பாக. அவனுடைய வாழ்க்கையில கூட இந்த பெண்ண தான் நீ திருமணம் செய்யணும்னு சொல்லி அந்த ஜெபிக்கிற அம்மா சொல்லிட்டாங்க. அதனால இவன் தேவ சித்தம் கண்ணு மூடின்னு செஞ்சுட்டான். எதையுமே விசாரிக்கல. பார்த்தா கடைசியில பார்த்தா அந்த பெண்ணுக்கு வந்து ஏற்கனவே ஏதோ தொடர்புகள்லாம் இருக்கிற மாரி இருக்கு. இப்போ வந்து அவங்க வந்து பிரிந்து போகுறதுக்காக என்னன்னா உண்மை இல்ல வாழ்க்கையில. அதனால பிரிஞ்சு போறதுக்காக பிளான் பண்ணிக்கிட்டு இருக்காங்கோ. కర్తర్ தான் அவங்களுக்கு ఉదవి చేయணும். అప్పుడు మనకు అసలు ఏం కావాలంటే వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. நமக்கு வந்து வசனமும் வேண்டும், పరిశుద్ధ ఆవియనుடைய అభిషేకం வேண்டும். గళితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి భాగాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఆత్మ క్రియలు ఎలా ఉంటాయి? ఆత్మ ఫలం ఎలా ఉంటుంది? మరి శారీరపు క్రియలు ఎలా ఉంటాయని కూడా ఆడ రాయబడింది. అక్కడ ఆత్మ ఫలము గురించి రాయబడినప్పుడు ప్రేమ, సహనము, మరి విశ్వాసము, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా 9 ఫలం గురించి రాయబడింది. మన అందరికి తెలుసు. సమయము తక్కువున్నందువల్ల నేను వాక్యంలో వెళ్ళడం లేదు. మీ అందరూ అర్థం చేసుకోండి. అది వచ్చి ఫలం అన్నమాట. ఫలం అనేది క్యారెక్టర్. మనలో దే దేవునితో మనం నడుచుకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ పుట్టించే లేకపోతే మన మనలో ఒక మార్పు తీసుకొచ్చి మన క్యారెక్టర్ వచ్చి ఫలింప చేస్తూ ఉంటాడు. பாருங்க கலாத்தியர் 5ஆம் அதிகாரம் கடைசி வசனத்தை நீங்க பார்த்தீர்கள் என்றால், அங்க வந்து ஆவிக்குரிய கனியை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ஆவிக்குரிய கனி என்றால் அன்பு, விசுவாசம், நீடிய பொறுமை, நற்குணம், அ இச்சையடக்கம், அ தய தயவாக இருக்கிறது. இவெல்லாம் இருக்குது. இந்த 9 காரியங்கள் இருக்கிறது. அது வந்து ஆவியானவர்னால வருகிற ఆవిயின் அந்த 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 కనియాగా இருக்கிறது. ఇప్పుడు వాక్యాన్ని మీరు బాగా చదువుకొని, వాక్యానికి అప్పగించుకొని, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు అటువంటి సంఘాల్లో ఉన్న వాళ్ళ జీవితం మీరు చూస్తే ఫలం ఎక్కువుంటుంది. இப்போ இந்த வார்த்தையின்படி நடந்து கொண்டு, வார்த்தையை மாத்திரம் படிச்சுக்கிட்டு, வார்த்தையை மாத்திரம் செய்துகிட்டு இருக்கும்போது, அவங்களுக்குள்ள வந்து ஒரு ஆவிக்குரிய கனி வந்துரும். అటువంటి సంఘంలో ఉన్నవారు వాళ్ళు నిజాయితీ పరులుగా ఉంటారు. అబద్ధం ఆడరు, లంచాలు పుచ్చుకోరు, ఇంకా పాపం చేయరు తెలిసి, ప్రేమగా ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఆత్మీయమైన వరాలు కనబడవు. பாருங்க, இப்படிப்பட்ட சபைகளுக்கு போய் வார்த்தையை மாத்திரம் படிச்சுக்கிட்டு இருக்கும்போது அவங்களுடைய வாழ்க்கையில என்ன நடக்கும்னா, அவங்களுக்குள்ள ஆவிக்குரிய கனி வந்துரும். அன்பா இருப்பாங்க, சமாதானமா இருப்பாங்க, சந்தோஷமா இருப்பாங்க, எல்லாமே பொறுமையா இருப்பாங்க. இதெல்லாம் வந்துரும். பாவம் செய்ய மாட்டான், ஊழல் பண்ண மாட்டான், இதெல்லாம் செய்ய மாட்டான். ஆனா, அவங்களுக்குள்ள ஆவிக்குரிய வரங்கள் செயல்படாது. రెండో వర్గం వారు ఇప్పుడు పెంతెకొస్తు అనుభవం కలిగిన వారు పరిశుద్ధాత్మ అంటే అభిషేకం వాళ్ళకి కలుగుతుంది. అన్య భాషలు మాట్లాడగలుగుతారు. వ్యాఖ్యానం చెప్పగలుగుతారు. ప్రవచించగలుగుతారు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ప్రార్థించినప్పుడు స్వస్థతలు వెంటనే డెలివరెన్స్ జరుగుతాయి. సాతాన్ను వెళ్ళగొట్టగలుగుతారు. అన్ని చేయగలుగుతారన్నమాట. సో, వీళ్ళకు వరం అనేది ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ వాక్యం తక్కువైంది కదా! ఫలించే ఫలము తక్కువైపోతుంది. அதே అండి తేడా. இப்போ இந்த பெந்தகோஸ்து சபைகள்ல இருக்கிறவங்க என்ன பண்ணுவாங்கன்னா, இப்ப நெறைய அவங்க ஆவியானவர குறித்து, ஆவியானுடைய வல்லமைய குறித்து அதிகமாக அவங்க இடம் குடுக்கறனால அபிஷேகம் வரும். பிசாசுகள துரத்துவாங்க, வியாதிகள குணப்படுத்துவாங்க, தீர்க்க தரிசனம் சொல்லுவாங்க, தரிசனங்கள பார்ப்பாங்க. எல்லாமே செய்வாங்க. ஆனா, வார்த்தையில வந்து அவங்க முக்கியத்துவத்தை குடுக்காம, வார்த்தைய தூரமா வைத்தனால, இவங்களுடைய அனுபவத்தில என்ன நடக்கும்னா, அந்த ஆவிக்குரிய கனிகள் இல்லாமல் போகும். ఇప్పుడు చెప్పండి మీరు అనేకులను చూస్తుంటారు. ఆత్మ వరములో వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. అన్నీ జరుగుతుంటది. కానీ వేరే విషయాలకొచ్చినప్పుడు వాళ్ళలో అటువంటి క్యారెక్టర్ మనం చూడలేకపోతున్నాం. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం తక్కువైంది. ప్రతిదీ ఆత్మ అని ఆత్మ వరాల వెంటాడి వాళ్ళు ఆ శక్తిని ఆశించి, ఆ వరాన్ని పొందుకొని అందులోనే వాళ్ళు ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు. இந்த காரணத்தினால தான் சிலர் நம்ம பார்க்கும்போது, அவங்க நெறைய அற்புதங்களை செய்வாங்க. எல்லாமே செய்வாங்க. ஆனா வாழ்க்கையில பார்த்தா சரியான ஒரு கேரக்டர் கனி இருக்காது. ஏன் இப்படி இருக்கிறாங்கன்னு சொல்லி நமக்கே ஒரு சந்தேகம் வரும். ஆண்டவர் இந்த மனுஷன இப்படிலாம் உபயோகிக்கிறாரே! இப்ப என்ன நடக்கிறது என்று సందేహం వரும். ఇప్పుడు ఏది బెస్ట్? వరం పొందుకోవడం మంచిదా? దేవుని కొరకు ఆత్మీయమైన ఫలము
కలిగిన జీవితం మంచిదా అంటే, ఒకవేళ సర్వే అడిగినట్లయితే అందరూ కూడా ఆత్మీయమైన ఫలం ఉంటే మంచిదని కూడా చెప్పడం అనేది వాస్తవం. నన్నడిగినా నేను కూడా అలాగే చెప్తాను. మీరు కూడా అలాగే అనుకుంటాను కదా! మనకొచ్చి దేవుడొచ్చి ఫలించే ఒక జీవితాన్నిచ్చి మనలో ఒక మార్పు అనేది కలిగితే మంచిగా ఉంటుంది. సో, అట్లా భావించి అలాంటి మనస్తత్వము కలిగిన వారిగా కొందరొచ్చి ఈ ఆత్మీయమైన వరాల్లో వెళ్ళిపోతుంటే పడిపోతున్నారు అని అర్థం చేసుకొని కొందరొచ్చి దూరమొచ్చేసారు. పక్కకొచ్చేసారు. నాకు వరాలతో పని లేదు. పరిశుద్ధాత్మ శక్తితో పని లేదు. పరిశుద్ధాత్మకు నేను స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు. బైబిల్ ఒక్కటుంది చాలు. ఇది చదువుకుంటే నాకు చాలు అనుకున్న వాళ్ళు అటువంటి వారు. ఇంకా మనం చెప్పాలంటే మన ఆంధ్రాలో సేవ చేసిన 'భగత్ సింగ్' గారు కూడా ప్రారంభ కాలంలో ఆత్మీయమైన వరాలు క్రియ చేస్తుంటే ప్రతి ఒక్కరు 'భగత్ సింగ్' గారు చేశారు, 'భగత్ సింగ్' గారు చేశారు, స్వస్థత పరిచేశారు, ఇలా చేశారని చెప్పడం వల్ల ఈ వరము నాలో నుంచి తొలగించు ప్రభువా అని ఆయన ప్రార్థించిన ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ క్రియ చేయడం ఆపేశాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్. మీరు వద్దు అంటే ఇంక రాడు. మనం చెప్పాం కదా! ఈరోజు పాడాం కదా! పరిశుద్ధాత్మ రమ్ము. ఆయన పిలుస్తేనే వస్తాడు. ఆయనకు ముఖ్యత్వం ఇచ్చి, ఆయనతో మాట్లాడగలిగితేనే ఆయన క్రియలు చేస్తాడు. మనం వద్దు నాకు బైబిల్ మాత్రం చాలంటే, దేవుడు ఈ బైబిల్‌లో మాత్రం మనం పెట్టుకున్న మనము నిర్మించుకున్న ఒక బౌండరీస్‌లోనే దేవుడు క్రియ చేయగలుగుతాడు. బాగా అర్థం చేసుకోండి. గాడ్ క్యాన్ ఓన్లీ వర్క్ ఇన్ ద ఏరియా ఆఫ్ యువర్ లిమిటేషన్స్. నేను నాతో దేవుడు బైబిల్ ద్వారానే మాట్లాడగలడు. వేరే ఏ ఒక్క మార్గంలో మాట్లాడలేడు అని నేను నమ్మితే, దేవుడు నా యొక్క నమ్మకంలోనే ఆయన కట్టుబాటుతో ఉండి ఈ బైబిల్ ద్వారానే మాట్లాడతాడు. ఎక్కడ నాతో మాట్లాడడం జరగదు. ఎందుకంటే ఐ హావ్ నాట్ గివెన్ పర్మిషన్ టు గాడ్. దేవునికి నేను ఒక స్వేచ్ఛ స్వేచ్ఛగా ఆయన క్రియేట్ చేయడానికి నేను ఆయనకు స్థలం ఇవ్వలేదు. మనం ఎంత స్థలం ఇవ్వగలుగుతామో, ఆ ఆ స్థలంలోనే దేవుడు கிரியை செய்யగలుగుతాడు. బాగా అర్థం చేసుకోండి. பாருங்க, ஆவியானவர் வந்து இப்ப சிலர் வந்து இந்த மாரி வரங்கள்ல இருக்கிற ஆபத்தை கண்டு, வரங்களே வேண்டாம் என்று சொல்லி தள்ளிவிட்டு, அவங்க வந்து ஆவிக்குரிய கனிகள் இருந்தால் போதும் என்று நின்று போனாங்க. அப்படி நீங்க கூட நெறைய பேர் நெனைப்பீங்க. நமக்கு கனி இருந்தா போதும், வரம் தேவையில்ல. அப்படி அவங்க அ நின்று விட்டதுனால, பிரதர் பக்த் சிங் ஒரு நல்ல தேவனுடைய ஊழியர். அவருடைய வாழ்க்கையில கூட ஆவிக்குரிய வரங்கள் கிரியை செய்யும்போது எல்லோரும் வந்து பக்த் சிங் செய்றார், பக்த் சிங் செய்றார் என்று சொல்லி சொல்லுகிற காரணத்தினால, இந்த வரங்களை எல்லாம் என்னை விட்டு எடுத்து போடும் ஆண்டவரே! நான் உமக்காக வாழ்ந்தா மாத்திரம் போதும்ன்னு சொல்லிட்டாரு. அந்த நாள்லருந்து வரம் அப்படியே டப்புன்னு நின்னு போச்சு. ஏன்? ஆவியானவர் வந்து ரொம்ப சென்சிட்டிவ். நம்ப எதை அவருக்கு எவ்வளோ இடம் குடுக்கிறோமோ, அவ்வளோ இடத்துல தான் கிரியை செய்ய முடியும். உதாரணத்துக்கு, இப்போ ஆண்டவர் என்ன வந்து வேத வசனத்தில தான் பேசுவார் என்று சொல்லி நான் விசுவாசித்தா, வேற எந்த வழியிலும் பேச மாட்டாரு. ஆண்டவர் அப்படியெல்லாம் பண்ண மாட்டாரு. ஆண்டவர் சொப்பனத்தில வரமாட்டாரு. ஆண்டவர் வந்து தரிசனத்தில வரமாட்டார். தீர்க்க தரிசனத்தில பேச மாட்டாரு. நேரடியா பேச மாட்டாரு. வசனத்தில தான் பேசுவாருன்னு சொல்லி நான் நம்பினா, என்னுடைய வாழ்க்கையில ஆண்டவர் வசனத்தில தான் பேச முடியும். வேற வழியில பேசவே முடியாது. பேச மாட்டார். ஏனென்றால், நான் வரைத்திருக்கிற ஒரு வட்டம் இருக்குது. அந்த வட்டத்துக்குள்ள தான் ஆண்டவர் கிரியை செய்வார். ஆண்டவர் நம்மளுடைய నిర్ణయంகளை, நம்மளுடைய நம்பிக்கையை మదిక్కిరారు. దేవుడు మీరు విశ్వసిస్తున్న కార్యాలు మీరు ఆయనకు ఎంతవరకు స్వేచ్ఛనిస్తున్నారో అందులోనే క్రియ చేయడానికి మనం అనుకున్న దాన్ని వచ్చి దేవుడొచ్చి సన్మానిస్తున్నాడనమాట. అతిక్రమించి ఏదో ఒకటి కూడా దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో కూడా చేయలేడు. ఎందుకు దేవుడు సర్వశక్తిమంతుడుగా ఎందుకు అన్ని చేయలేకపోతున్నాడంటే అన్ని చేయడానికి మనము ఇంకా స్థలం ఇవ్వలేదు. ఇచ్చుంటే చేసేవాడు. பாருங்க ஆண்டவர் சர்வ வல்லமையுள்ளவர். நம்மளுடைய வாழ்க்கையில எத வேணாலும் செய்யலாம்ல. ஏன் செய்யலன்னா, நம்ம இடத்தை குடுக்கல. அதனால ఆండవరాல చెయ్య முடியல. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు కూడా వరం అన్నదొచ్చి ఇతరులకు ఎక్కువ సహాయపడుతుంది. ఇతరులని వచ్చి దేవునిలో తీసుకురావడానికి, బలపరచడానికి, వారి జీవితంలో మార్పు కలిగించడానికి వరం అనేది చానా ఉపయోగப்படுతుంది. நல்லா கவனித்து பாருங்க. உங்களுடைய வரங்கள் உங்களுடைய வாழ்க்கையில கிரியை செய்யும்போது, வரங்கள் வந்து மற்றவங்களுக்கு குடுக்கறதுக்கு தான். ఉదాహరణకు మీరు ఒక ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఇప్పుడు బ్యాంక్‌లో క్యాషియర్‌గా కూర్చున్నారనుకోండి. ఆ క్యాషియర్ చేతిలో ఎంత డబ్బులుంటాయంటే, ఫుల్లు డబ్బులు బ్యాంక్‌లో ఉన్న డబ్బులంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఒకరోజు కూర్చుంటే. వచ్చిన వాళ్ళందరికి కూడా ఇచ్చేస్తుంటాడు. 10,00,000 కావాలా తీసుకో. ఒక రూ. 1,00,00,000 కావాలా అకౌంట్‌లో ఉంటే తీసి ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వడం వల్ల ఆ బ్యాంక్‌లో పనిచేస్తున్న క్యాషియరు ఎక్కువ ఫీల్ అయిపోయి నేను కోటీశ్వరుడినండి. నాకు అన్ని సంపద ఉందంటే బయటికొస్తే ఇంకా 5 గంటలయితే పైసా ఉండదు చేతిలో. అప్పుడు తనకంటూ ఏదుంటుందంటే, ఆయన అకౌంట్‌లో ఏం ఉంచుకున్నాడో అదే ఆయనది.
అసలు నిజం. ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఆయన అందరికి పంచిపెడుతున్నాడు కానీ, వాస్తవానికి చూసినప్పుడు జీవితంలో అది లేదనమాట. అది ఆ వృత్తిలో చేయాల్సిన ఆ ధర్మాన్ని బట్టి అప్పుడు వాళ్ళ చేతుల్లో ఇటువంటి కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. అదేలాగా ఇంకొక ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనుకోండి. ఒక డాక్టర్ గారు ప్రతి వ్యాధిని కూడా షుగర్ ఉన్న వాళ్ళకంతా కూడా మంచి మందులు ఇచ్చేస్తున్నాడంటే, తన జీవితంలో షుగర్ రాదు, లేకపోతే ఆయన మందు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పలేము. ఆయన కట్టుబాటుతో జీవించకపోతే ఈయన జీవితంలో కూడా அதே రోగం వస్తది. మరలా கஷ்டப்படாల్సిన పని ఉంటుంది. பாருங்க ஒரு 2 உதாரணம் சொல்லியிருக்கிறேன். ஒரு உதாரணம் வந்து ஒரு கேஷியர் இருக்காங்க பேங்க்ல. அவங்க உட்கார்ந்துகிட்டு இருக்காங்க. எல்லாம் வர்றவங்களுக்கெல்லாம் எத்தன லட்சமா எடுத்து குடுத்துட்டு இருக்காங்க. அதனுடைய அர்த்தம் இவர் கையில லட்சமா, கோடி கோடியா இருக்குதுன்னு இல்ல. கடைசியா பார்த்தா இவர் பேங்க்ல இருக்கிற அந்த ரூ. 1000 தான் மிஞ்சி இருக்கும். அத வச்சு தான் வாழணும். அதேபோல ஒரு டாக்டர் எல்லோருக்கும் நல்ல மருந்து குடுத்து ட்ரீட் பண்ணலாம். அந்த காரணத்தினால் இவருக்கு வியாதி வராது என்று சொல்ல முடியாது. ఇప్పుడు ఈ విషయాన్ని ఆత్మీయంగా మనం పోల్చుకుందాం. దేవుడు మన ద్వారా క్రియేట్ చేస్తున్నాడంటే మనం ఒక క్యాషియర్ లాగనమాట. ఆ సమయానికి ఆ శక్తి వచ్చి ప్రవచనాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళని వెలగొడుతున్నాం. అన్నీ జరుగుతున్నాయి. కానీ మనకు దేవునికి కలిగిన సంబంధం వల్ల కలిగేదే ఆత్మీయమైన ఫలము. అది లేకపోతే దేవుని యొద్ద మనం నిలబడుకోలేము. ఒక చెట్టుని ఎలా నువ్వు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి కాదు గానీ, వాళ్ళ ఫలమును చూచి మీరు తెలుసుకోండి అని చెప్పాడు. அதே போல தான் ஒரு ஆவிக்குறி விஷயமா பார்க்கும்போது ஒரு ஊழியக்காரனோ, ஒரு விசுவாசியோ, ஆவிக்குரிய வரங்கள் கிரியை செய்யும்போது நம்ம ஒரு கேஷியர் போல இருக்கிறோம். வருகிறவங்களுக்கு எல்லாருக்கும் குடுத்துக்கிட்டு இருக்கிறோம். அதனால நம்மளுடைய வாழ்க்கையில இருக்கிறதும் கிடையாது. நம்மளுடைய அக்கவுண்ட்ல இருக்கிறது என்ன? நம்மளுடைய நீதி. ஆண்டவருக்காக நாம் வாழுகிற காரியம். அவருடைய கனி நமக்குள்ளாக நிலைத்திருக்கணும். మత్తయి 7 అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, "నా మాటలను విని దాని ప్రకారం చేసేవాడే మంచి బండరాతి మీద ఇల్లును కట్టుకున్నవాడు." ఇతరులు కూడా అలాంటి వాళ్ళు కాదని కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. చివరి దినమందు అనేకులొచ్చి, "ప్రభువా, ప్రభువా నీ నామమందు నేను స్వస్థత చేయలేదా? అద్భుతాలు చేయలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఇవి గొప్ప కార్యాలు చేయలేదా?" అంటే ఎక్కడ కూడా యేసు ప్రభువు నువ్వు చేయలేదని చెప్పలేదు. కానీ మీరు పాపపు క్రియలను చానా చెడు మార్గంలో జీవించారు అని కూడా చెప్పి వారిని త్రోసేస్తున్నాడన్నమాట. మీరెవరో నేను ఎరుగనని కూడా చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు చేసిన కార్యాలను దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేయలేని చెప్పలే. కానీ వారి జీవితాన్ని బట్టే వాళ్ళకు తీర్పు తీర్చాడన్న కూడా గుర్తించాలి. అదే మన ఆత్మీయమైన ఫలము అనేది మన జీవితం. మనకు ఆహ్, మన నిత్య జీవాన్ని కాపాడుకోవడానికి, మన జీవితంలో మనం ఆరోగ్యంగా దేవునితో ఉండడానికి ఆత్మీయమైన ఫలము, ఆత్మీయమైన వరము ఇతరులకు మనము పంచిపెట్టడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి. மத்தேயு 7 அதிகாரத்துல பார்க்கும்போது ஆண்டவராகிய இயேசு சொல்கிறார், கடைசி நாட்கள்ல அநேகர் வந்து, "கர்த்தாவே, கர்த்தாவே உம் நாமத்தினால் நாங்க பிசாசுகள தொரத்தலையா, வியாதிகளை சுகப்படுத்தலையா, அற்புதங்களை செய்யலையா, தீர்க்க தரிசனங்கள் சொல்லலையா?" ஆண்டவர் எதையுமே நீ சொல்லல, செய்யலன்னு சொல்லல. உங்களுடைய நாமத்தினால் தான். ஆமா, இயேசுவின் நாமத்தினால் தான் செஞ்சாங்க. இயேசு கூட அங்கீகரிச்சார். ஆனா என்ன சொல்றாரு? "துன்மார்க்கமான வாழ்க்கையை நீங்க வாழ்ந்திருக்கிறீங்கோ, என்னை விட்டு அகன்று போங்கோ" என்று சொல்லி அவங்கள வந்து துரத்தி போடுகிறார். ఈ విషయాలంతా కూడా చదువుకొని, ఇట్లా వాక్యం మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తున్న వాళ్ళనుకుంటారు, మాకు వరాలు అవసరం లేదు, పరిశుద్ధాత్మ అవసరం లేదు. మేము వెళితే చాలు. అది వచ్చి స్వార్థంగా ఆలోచించే ఒక ఆలోచన. பாருங்க சில வார்த்தையை மாத்திரம் பிடித்துக் கொள்ளுகிறவங்க சொல்லுவாங்க, "இதெல்லாம் இவ்வளோ ஆபத்து இருக்குது. அதனால நம்ம வந்து இதெல்லாம் செய்ய போறது கிடையாது. அது எங்களுக்கு வேண்டாம்ன்னு" சொல்லி వార్తயை మాత్రం இருக்கிறாங்க. ఇది ఎలా ఉందంటే ఇప్పుడొచ్చి ఇక్కడ ఆత్మలో ఉన్న వారి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ ఆత్మ అని చెప్పి చివరికి వాళ్ళ ఆత్మను కూడా సొంత ఆత్మను పోగొట్టుకునే ఆస్కారాలున్నాయి. ஆவியானவர் கிரியைன்னு சொல்லி அவங்களுடைய ஆவியே அவங்க அழித்துக்கொள்ள அ కార్యం இருக்கிறது. ఈ వాక్యమును పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాక్యం ఏది వద్దు. దేవుడు చేసే ఏ క్రియలు వద్దు. వాక్యంలో ఉన్నదే మనం చూద్దాం అనుకున్న వాళ్ళకు జరిగే కార్యం ఏంటంటే, ఇదెలా ఉందంటే, ఇప్పుడు 21వ దశాబ్దంలో మనం ఉన్నాం. మనకు ఎలక్ట్రిసిటీ ఉంది వాడుకుంటున్నాం. గ్యాస్ వాడుకుంటున్నాం. కారు, మొబైలు, మరి ఏరోప్లేన్ అన్నీ వాడుకున్నాం. ప్రతి టెక్నాలజీని ఈరోజు మనం వాడుకుంటున్నాం. కానీ బాగా ఆలోచించండి. ఏ ఒక్క టెక్నాలజీలో ఆపద లేదంటే ప్రతి టెక్నాలజీలో ఆపదుంది. ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కదా సిస్టర్. కరెంట్ మనం వైర్ పెట్టుకుంటే కింద పడిపోయి ఇంకా ప్రాణాపాయం ఉంది. ఎలక్ట్రిసిటీలో ఉంది. గ్యాస్ పేలిపోవచ్చు. ఆ ఏరోప్లేన్‌లు కూలిపోవచ్చు. యాక్సిడెంట్‌లు జరగొచ్చు. మనం పెట్టుకున్న మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూడా నెత్తి మీద పడి చనిపోయిన వాళ్ళున్నారు. ఊడి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ఆపదలు, ప్రమాదములు జరగడం వల్ల మనము అసలు నాకు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ వద్దండి. మేము దీపాలు ఉంచుకుంటాం. ఎందుకంటే చాలు. అలా ఎలక్ట్రిసిటీ ఉండి షార్ట్ సర్క్యూట్ అయ్యి మనం చనిపోతే ఏం చేసేది? ఇంట్లో గ్యాస్ వాడుకోవడం వద్దు. ఎందుకంటే గ్యాస్ పెడితే అది పేలిపోతుందంట.
మనం చనిపోతాము. ఎప్పుడు ఎలా ఉంటుందో మేమొచ్చి ఇంకా కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మంట పుచ్చుకుంటాం. ఓకే. కారులో వెళ్తే ట్రైన్‌లో వెళ్తే యాక్సిడెంట్‌లు జరుగుతాయి. ఫ్లైట్‌లో వెళ్తే జరుగుతాయి. బండిలో వెళ్తే జరుగుతాయి. నడుచుకుంటే నేను ఆఫీస్‌కెళ్తాను. అన్నీ నడుచుకొని చేయొచ్చు. నడుచుకొని పొద్దున్న నేను లేసి ఇప్పుడు నాకు 9 గంటల ఆఫీస్ ఎళ్ళాలనుకోండి. ఈరోజు నేను వెళ్ళాలి. నేనేం చేయాలి? పొద్దున్న లేసి ఒక 4 గంటల కన్నా బయలుదేరితే 4, 5కి బయలుదేరితే ఈ పాటికి నేను చేరుకునేవాడిని. ఎటువంటి ఆపద లేదు. సురక్షితంగా ఎళ్ళొచ్చు. ఫుట్‌పాత్ మీద వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మేమొచ్చి మొబైల్ ఒద్దు. మొబైల్ పేలిపోతుందంట. అందులో రేడియేషన్స్ వచ్చేస్తున్నాయి. ఏమన్నా ఉంటే ఉత్తరాలు రాసుకుంటాం. ఎవ్వరికేం బాధ లేదు. అని చేసుకోగలిగితే, ఒకవేళ అలా మీరు చేస్తుంటే మీ జీవితం ఎలా ఉంటుంది చూడండి. அటువంటి వ్యక్తిని చూస్తే మీరేం చెప్తారు? நன்றாக யோசித்து பாருங்க. ஒருவன் இருக்கிறான். அவன் சொல்லுகிறான், கரண்ட் யூஸ் பண்ணா ஆபத்து இருக்குது. வீட்ல வந்து கரண்ட் ஷாக் அடிக்கும். வ கேஸ் யூஸ் பண்ணா கேஸ் வெடிச்சிரலாம். கார் யூஸ் பண்ணா ஆக்சிடென்ட் ஆகலாம். வண்டியில போனா ஆக்சிடென்ட் ஆகலாம். ட்ரெயின்ல போனாலும், ஏரோப்ளேன்ல போனாலும், மொபைல் வைத்துக் கொண்டாலும் அதில ஆபத்துகள் இருக்கு. அதனால இதெல்லாம் விட்டுவிட்டு, நான் என்ன பண்ண போறேன் இப்போ? வீட்ல கரண்ட் இல்லாம விளக்கேத்த போறேன். வீட்ல சாப்பாடு செய்ய அ விறகு கொண்டு வந்து நான் வந்து எரித்து சமைக்க போகிறேன். ஆஃபீஸுக்கு போறதுக்கு நடந்தே போக போறேன். காலையில எழுந்து 4 மணிக்கு எழுந்து நடந்து நான் ஆஃபீஸுக்கு போய் சேர்ந்துருவேன். எந்த ஒரு ஆபத்து இல்லாம வாழ்க்கை. மொபைல் வச்சுக்கிட்டா ஆபத்து. அதனால நான் என்ன பண்ணுவேன், ஏதாவது ஒரு லெட்டர் எழுதிட்டு இல்ல நேரடியா போய் பார்த்து அவங்க கிட்ட பேசலாம். அப்படி யாராவது வாழ்ந்தாங்கன்னா, அவங்களுடைய வாழ்க்கை எப்படி இருக்கும் என்று யோசித்து பாருங்க. అప్పటిపట్టంలో నీకు ఎన్ని సొలువేగ. ఖచ్చితంగా మీరనుకుంటారు వాళ్ళకు బాగా పిచ్చి పట్టింది, పిచ్చి ముదిరిందనుకుంటారు. ఎందుకంటే ఎన్ని వసతులుండి, ఇంత అందుబాటులో ఉన్న ఈ సమయంలో అవి చేసుకోకుండా, తీసుకోకుండా వాళ్ళొచ్చి ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా బుద్ధి లేని వారుగా జీవిస్తున్నారే అంటే, అటువంటి వారే వాక్యం మాత్రం చాలు. పరిశుద్ధాత్మ వద్దు, వరం వద్దు, కలలొద్దు, విజన్స్ వద్దు, ఆత్మీయమైన కార్యాలు ఏవొద్దు. మనకిది ఒక్కటే చాలనుకున్న వాళ్ళు అలాంటి బ్రతుకును బ్రతుకుతున్నారని కూడా మీరు அர்த்தம் ஜேసుకోవాలి. எனக்கு வார்த்தை மாத்திரம் போதும் என்று நினைக்கிறவங்க எப்படி அப்படின்னா, இப்படிதான் இருக்கிறாங்க. எனக்கு எதுவுமே வேண்டாம். ஆவிக்குரிய வரம் வேண்டாம். இது வேண்டாம். இந்த வீட்ல எதுவுமே இல்லாம இருட்டுல உட்கார்ந்துகிட்டு விளக்கத்த ஏத்தி வச்சிருக்கிறாங்களா, அதே போல தான் இருக்கிறாங்க. அவங்களுடைய வாழ்க்கை ரொம்பவும் ஸ்லோவா இருக்கும். எதுவுமே செய்ய முடியாது. ముడக்கப்பட்டுருவாங்க. సువిశేషం అధికమా சொல்ல முடியாது. ఈరోజు సువార్త మనకు చెప్పాలంటే ఆత్మీయమైన వరాలు కావాలి. ఎందుకంటే దెయ్యాలుంటాయి. వెళ్ళగొడితేనే వాళ్ళు నమ్ముతారు యేసయ్యను. లేకపోతే వెళ్ళగొట్టకుండా పరలోకం ఇస్తారంటే నమ్మడు. అనారోగ్యంలో చనిపోతున్న వానికి స్వస్థత జరుగుతూనే యేసుక్రీస్తునందు విశ్వసించి ఆ కుటుంబము రక్షణ పొందుతుంది. మొన్నటి దినమందు మనం చూసాము రూబెన్ బ్రదర్ గారు వారి జీవితంలో ఆయన వాక్యము వాడుతున్నాడు. మరి దేవుడిచ్చిన ప్రతి వసతిని కూడా ఆత్మీయమైన వరాలను వాడడం వల్లనే దాదాపు 13 స్థలముల్లో ఆయనొచ్చి సంఘ స్థాపన చేసుకోగలిగాడు. பாருங்க, கடந்த நாட்கள்ல ரூபன் பிரதர் வந்தாரு. அவங்களுடைய சாட்சியில அவங்க சொன்னாங்கோ. அவங்களுடைய சாட்சிய நான் நன்றா கவனித்து பார்க்கும்போது, அவங்களுடைய ஊழியத்துடைய சக்சஸ நான் யோசித்து பார்க்கும்போது, வார்த்தையும் நன்றாக படித்திருக்கிறார். வார்த்தையிலயும் ஸ்ட்ராங்கா இருக்கிறாங்கோ. ஆவிக்குரிய வரத்திலயும் பிசாசு துரத்துறதையும், வியாதி சுகப்படுத்துறதுலயும், அற்புதங்கள செய்றதுலருந்து, மந்திரவாதிகள வந்து சேலஞ்ச் பண்றதுலருந்து எல்லாமே செய்றனால தான் அந்த கிரியைகள் வெடித்து தெறித்து இப்ப 13 గ్రామంగళ్ళ సువిశేషం அறிவிக்கப்படுகிறது. వాక్యం మాత్రము చేతిలో పెట్టుకొని సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువున్నారు. చానా విలువైన జీవితాన్ని జీవిస్తూ, త్యాగమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న వాళ్ళున్నారు. అటువంటి సంఘాల్లో సువార్త చెప్పేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్ నుంచి వెళ్ళేవాళ్ళు. జీవితమంతా పోరాడితే ఒక కుటుంబాన్ని సంపాదించుకుంటారు. అంతే. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వరములు లేవు. పరిశుద్ధాత్మ క్రియలు లేవు. వాళ్ళు కష్టపడితే ఒకరో ఇద్దరో రక్షణ పొందుతారు. లేదని కాదు. కానీ మంచి చక్కటి జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ చరిత్రను చదువుకుంటే అంత బాగుంటది. ఆ తర్వాత దేవుడు వాళ్ళని కూడా సన్మానించి, అంగీకరించి ఇంకా భవిష్యత్తులో ఆ విత్తనాలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తారు. కానీ వెంటనే ఆ కార్యాలొచ్చి సంభవించాలంటే దేవుని ఆత్మ వరము కూడా కావాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. இன்னைக்கு பாருங்க சிலர் இருப்பாங்க. நெறைய இப்போ கூட மிஷனரீஸ் இருக்காங்க. நெறைய பேர் இருக்காங்க. அவங்க போய் கஷ்டப்படுவாங்க, வேலை செய்வாங்க, எல்லாமே செய்வாங்க. ஆனா பிரதிபலன் வராது. ஏன்னா, ஆவியானவருடைய வல்லமை இல்ல. எல்லாமே அவங்களே செய்யணும்னு நெனைக்கிறாங்க. நானே போய் சொல்லணும், நானே செய்யணும், நான் செஞ்சா தான் நடக்கும், நான் பண்ணா தான் நடக்கும். கடைசியில யாராவது ஒருத்தர் ரட்சிக்கப்படுவான் இவன் சாகறதுக்குள்ளால. ஆண்டவரா கிருபையா பார்த்து இவன் பரவால்ல இவ்ளோ கஷ்டப்பட்டான்னு சொல்லி அந்த ஊரையே மறுபடியும் சில வருஷங்கள் అనంతరం రక్షింపులు நடத்துவார். ప్రియులారా ఈరోజు దేవుని కొరకు సాధించాలి, సేవ చేయాలనుకున్న మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి మనం వాక్యంలో చాలా బలపడాలి. వాక్యంని మనం తీసుకోవాలి. వాక్యంలో చెప్పిన వాటిని మనము వినేవారుగా మాత్రం ఉండకుండా చేసేవారుగా ఉండాలి. దాంతో పాటు దేవుడిస్తున్న ప్రతి
ఆహ్, ఆయన ఆయన రాజ్యంలో ఉంచిన ప్రతి వరాన్ని, ప్రతి శక్తిని మనం పొందుకోవాలి. మనం చేయలేము. సమయం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ చేయాలంటే మనం టెక్నాలజీ ఉపయోగించాలి. ఇప్పట్లోనే మీరు చూడండి ప్రపంచంలో తక్కువ సమయంలో ఎక్కువ సాధించాలంటే టెక్నాలజీ ఉపయోగించాలి. మైండ్ యూజ్ చేయాలి. అన్నీ వాడుకోవాలి. అన్ని రంగంలో వాడుకుంటేనే వాళ్ళు పైకి రాగలరు. అదేవిధంగా మనము దేవుని కొరకు ఈరోజు సాధించాలంటే ప్రతి ఆత్మీయమైన రహస్యాన్ని అర్థం చేసుకొని ప్రతి రంగంలో వెళ్ళాలి. అందులో ఆపదలున్నాయని వాటిని వదులుకోవడం చానా తప్పుడైన కార్యము. ఆ ఆపదలను మనం ఎలా తప్పించుకోవాలి? ఏవేవి ఇప్పుడు కరెంట్ వాడుతున్నామనుకోండి, ఎలా వాడాలని మనం నేర్చుకోవాలి తప్ప కరెంట్ తీసేయడము పద్ధతి కాదు. ఎక్కడ ఏ బటన్స్ ఏది స్విచ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఎలా ఉంచుకోవాలని మనకు నేర్చుకోవాలి. అదే విధంగా ఆత్మీయమైన కార్యాల్లో కూడా మనం నేర్చుకోవాలి. ఎలా పడిపోకుండా ఉండాలి? ఎలా వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా ఎలా நடிச்சுக்குவாలని మనం ஆசைச்சு நேர்ச்சுக்குనేట్లా దేవుని కొరకు சாதிச்சவாறுగా ఉంటాం. இன்றைக்கு பாருங்க ஆண்டவருடைய காரியங்கள்ல ஆபத்து இருக்கிறது என்று சொல்லி அதை எல்லாம் விட்டு விடுகிறது. அது மூடத்தனம். அது இல்லாம நம்ம உபயோகிக்கிற ஒரு பொருள கூட இருக்கலாம். அதுல ஆபத்து இருந்தா, அது ஆபத்தை வந்து தடுத்து எப்படி உபயோகிக்கிறது என்று கற்றுக்கொள்ளணும். அப்படிப்பட்ட కట్టుకుంటూ పోదా நம்ம ఆంధ్రకాగా సాధిక முடியும். ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉంటుంటే మన జీవితంలో కావాల్సిన దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యాన్ని రాసిన పరిశుద్ధాత్మ. 2 మన జీవితంలో కలిసొచ్చినప్పుడు మనము ఎదగడం మాత్రం కాదు, ఇతరులను ఎదిగించేవారుగా దేవుని సువార్తను వచ్చి ప్రపంచమంతటా కూడా తీసుకెళ్ళడానికి, ఇంకా విశ్వాసులుగా ఉన్న వారిని వచ్చి శిష్యులుగా చేయడానికి కూడా దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనము బ్రదర్ ఐజాక్ చెప్పినట్లు పరిశుద్ధాత్మకు మనం స్థలం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభువా మీరేం చేయాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మతో ఒక సంభాషణ ఆయనతో మాట్లాడడం. ప్రత్యేకంగా యేసయ్యతో ఎలా మాట్లాడుకుంటున్నాం అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. నా మీద ఉన్నాడు. నాలో ఉన్నాడు. ఆయన ఏం చేయమంటున్నాడు? ఎక్కడికెళ్ళమంటున్నాడు? ఏ వాక్యాలు చదవమంటున్నాడు? వాక్యం కూడా మనం అనుకుని చదువుకోలేము. పరిశుద్ధాత్మ నడిపింపుతో చదవాలి. పరిశుద్ధాత్మ వెలుగు మనకివ్వాలన్నమాట. ప్రతి కార్యంలో పరిశుద్ధాత్మను మనం పార్ట్‌నర్‌గా చేసుకుంటే, పాలాంగిచో గారు ఒక పుస్తకం రాశారు. స్ స్ 'హోలీ స్పిరిట్ మై సీనియర్ పార్ట్‌నర్' అనే చక్కటి బుక్ అన్నమాట. పరిశుద్ధాత్మ గురించి. ఆ బుక్ కావాలంటే మీరు చదవండి. అక్కడ పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆయన వరాలేముంటాయి? ఆయన ఇచ్చే ఫలం ఎలా ఉంటుంది? ఆయనతో పాటు ఉంటే సేవలో పరిచర్యలో ఎలా వాడుకోవాలని కూడా ప్రతి విషయము ఒక చిన్న పుస్తకం ఒక 150 పేజీలు ఉంటుంది. ఆ పుస్తకాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటర్నెట్‌లో దొరకచ్చు. 'హోలీ ஸ்பிரிட் மை சீனியர் பார்ட்னர்' பரிசுத்த ஆவியானவர் தான் என்னுடைய சீனியர் பார்ட்னர் என்கிற புத்தகத்தை பாஸ்டர் பால் ஆங்கிச்சோ அவர்கள் எழுதினார்கள். அந்த புத்தகத்துல பரிசுத்த ஆவியானவர்னா யாரு? அவர் எப்படியெல்லாம் கிரியை செய்வார் என்று கூட சொன்னாங்க. அதே மாரி இப்ப இன்றைக்கு சாட்சி சொல்லும்போது, அவங்களுடைய அனுபவம் சொல்லும்போது சகோதரர் ஐசக் கூட சொன்னாங்க. பரிசுத்த ஆவியானவருக்கு நம்ம அதிகமா விட்டுக் குடுக்கணும்னு சொல்லி ஆண்டவர் சொல்லுகிறார். அவர் குடுத்த வெளிப்பாடு. அப்போ நம்ம விட்டுக் குடுக்காம இருக்கிறோம். நம்மளே செய்யணும்னு நெனைக்கிறோம். సమస్య ఏంటంటే మనము పరిచర్య అయినా, ఏదైనా కూడా మనమే ఏదో సాధించాలి అనుకుంటున్నాం. నేను అన్నది అక్కడ ముందుకు రావడం వల్ల దేవుడు క్రియ చేయలేకపోతున్నాడు. చూడండి. ఇప్పుడు వచ్చి దేవుడు క్రియ చేస్తున్నాడంటే ఎవరిని దేవుడు వాడుకుంటే కూడా మనము గమనుండిపోవాలి. కానీ నేను ఎందుకు లేదు అనుకోవడం వచ్చి చాలా పెద్ద పొరపాటు. అహరోను, మిర్యాము కూడా అదే తప్పు చేశారు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటే, ఏమి మోషేతోనే మాట్లాడగలుగుతాడా? మాతో మాట్లాడలేడా? అనేసి వాళ్ళు పోటీ పడడం వల్ల వాళ్ళకు అపాయము కలిగింది. కుష్ఠరోగం వచ్చింది మిరియంకు. దూరం పెట్టారు. మళ్ళీ மோசஸ் வச்சு பிரார்த்தனை செய்யడం వల్ల తీసుకొచ్చారు. అవన్నీ మీకు తెలుసనమాట. பாருங்க ஆண்டவர் ஒருத்தரை உபயோகிக்கும்போது, ஒருத்தரை வந்து அவர் ஹைலைட் பண்ணும்போது, மற்றவங்க வந்து சைலன்ட்டா இருக்கணும். ஏன்னா, அது ஆண்டவர். அவர் வந்து அவருடைய விருப்பத்தின்படி யாரை உபயோகிக்கணும், யாரை கொண்டு பேசணும், யாரை கொண்டு செய்யணும் என்று செய்வார். அதில நம்ம சந்தோஷப்படணும். ஆரோனும், மிரியாவும் அந்த அ அவங்களுடைய சகோதரியும் என்ன பண்ணாங்க, மோசேயோட ஆண்டவர் பேசுனனால மோசேயோட தான் பேசுவாரா, எங்களோட பேச மாட்டாரா? நாங்களும் பேசுவோம். நாங்களும் தீர்க்கதரிசி தான்னு சொல்லி அவங்களே சொல்லிக்கிட்டாங்க. அப்படி சொல்லிக்கிட்டனால வந்து కుష్ఠరోగం పిడిచికిట్టది. దయచేసి సేవలో ఒకటి మీరు నేర్చుకోండి. దేవుడు ఎవరిని వాడుకుంటుంటే కూడా మీరు ఆనందించండి. మీకంటే ఎక్కువ దేవుడిని ఇతరులను వాడుకుంటే అదే మనకు గొప్పతనం అన్నమాట. మన గొప్పతనం ఏంటంటే ఇతరులను వచ్చి మనకంటే ఎక్కువగా తీసుకెళ్లడమే ఒక గొప్పతనం. అటువంటి వారే తల్లిదండ్రులు లాంటి వారు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడండి. ఎప్పుడైనా మీ బిడ్డ మీరు కూలి పని చేస్తుంటే మీ అబ్బాయో, అమ్మాయో డాక్టర్ అయిపోతే మీరు బాధపడతారా? నా కుమారుడొచ్చి డాక్టర్ అయిపోయాడు. నేనేమో కూలి పని చేసుకుంటున్నా. ఈర్ష్య పడుతుందా? లేదు కదా! ఆనందిస్తారు కదా! నాకంటే నా కుమారుడు చాలా గొప్పవాడు.
నాకంటే నా కుమార్తె చాలా గొప్పది. కానీ ఆ కుమార్తెకు తెలుసు మీరు పడిన కృషి వల్లనే వాళ్ళు ఎదిగారని. అదే విధంగా ఆత్మీయంగా ఇతరులను మీరు ప్రోత్సహిస్తున్నప్పుడు మీకంటే వాళ్ళు ఎదిగితే మీరు తల్లిదండ్రుల్లాగా వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళు కూడా మిమ్మల్ని వచ్చి సన్మానిస్తుంటారు. మన బోధకులు వాళ్ళు మనల్ని సన్మానిస్తారు. మనం కూడా వారికంటే మనం గొప్పవాళ్ళమని అనుకోవడం కూడా தப்பு. பாருங்க ஒரு தாய், தகப்பன் இருக்கிறாங்க. அவங்க வீட்ல வந்து அவங்க படிக்கல. பிள்ளைங்கள நல்லா படிக்க வச்சுட்டு, அவங்க ஒரு பெரிய படிப்பு ஒரு சயின்டிஸ்ட்டா, ஒரு டாக்டரா ஆயிட்டாங்கன்னா, அப்பா, அம்மா பார்த்து பொறாமப்படுவாங்களா? என் பையன் இவ்ளோ படிச்சுட்டான்னு சொல்லி? இல்ல. அவங்க சந்தோஷப்படுவாங்க. అబ్బా! ఏం పిల్ల నా కష్టపட்டு படிக்க వச்சுட்டேன். அவங்களுக்குள்ள ஒரு సంతోషం. అలాగే చూడండి మనందరూ కూడా టీచర్స్ ఉన్నారనమాట. మన స్కూల్‌లో చదువుకున్నప్పుడు. అందరికున్నారు కదా! మనకు ఎలిమెంటరీ స్కూల్ లేకపోతే ఆ ఎల్‌కేజీ నుంచి బోధించిన టీచర్స్ ఉన్నారు. ఇప్పటికు వాళ్ళు చివరి వరకు ఏంది ఎల్‌కేజీనే బోధిస్తూ ఉంటారు. లేకపోతే టీచ్ చేస్తూ ఉంటారు. కానీ మీరైతే పెద్ద పెద్ద మేనేజర్స్ అయిపోయారు. వాళ్ళెప్పుడైనా మిమ్మల్ని చూసి అబ్బా! నేను చదివిపించిన ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఈ స్టూడెంట్ ఇంత పెద్ద స్థాయికెళ్ళిపోయాడనేసి బాధపడతారా? మీరు పెద్ద స్థాయిలో ఉండి చెప్పిన వెంటనే ఆ టీచర్ చాలా ఆనందపడి, నా యొక్క స్టూడెంటు, నా విద్యార్థి ఇంత గొప్ప స్థాయికి అందుకున్నారని కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు நலுகுருத்தோ தப்ப எప్పుడు ஏசன் வந்தரு. பாருங்க ஸ்கூல்ல எல்லாரும் படிச்சோம். நம்ம ஸ்கூல்ல படிக்கும்போது நம்ம டீச்சர்ஸ் இப்போ கூட டீச்சர்ஸா இருப்பாங்க. ஸ்கூல்ல பாடம் நடத்திக்கிட்டு இருப்பாங்க. ஆனா நீங்கலாம் படிச்சு பெரிய ஆளா ஆயிட்டீங்கோ, நெறைய சம்பாதிக்கிறீங்கோ. ஆனா அவங்க எப்பவுமே உங்கள பார்த்து அவங்க பொறாமைப்பட மாட்டாங்க. நீங்க பார்த்து பேசினா அவங்க ரொம்ப சந்தோஷப்படுவாங்க. என்னுடைய ஆ స్టూడెంట్ ఇవ్వలో పెరియ இடத்துக்கு పోயிருக்காங்க. అటువంటి మనస్సు మనలో కలిగినట్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మ, వరము, దేవుడిచ్చే ఫలము, వాక్యంలో కలిగే కార్యాన్ని ఏకీభవించి ఎదుగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ஆண்டவருடைய வரங்களும், ஆண்டவர் கொடுக்கிற கனியும் ஒன்றித்து சேர்த்து நாம் கர்த்தருக்குள்ளாக வளருவோமாக. கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.